ప్రక్రియ, తర్వాత ఇందులో వచ్చే సాధకుడికి వచ్చే ఫలితాలు అవి 2 చెప్తున్నారనమాట. ఇందులో అమ్మవారిని చంద్రకాంత కళాస్వరూపంగా దర్శించాలి. అలా భావించుకోవాలి. అది చూద్దాం ముందర 20వ శ్లోకం. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. మొట్టమొదట భావించుకునే పద్ధతి. హిమకర శిలామూర్తి మివ అంటే చంద్రకళా స్వరూపం, పూర్ణ చంద్రకళా స్వరూపంతో, పూర్ణ కళలతో, తేజస్సుతో ఉన్న తల్లిని అలా భావించుకోవాలి. అంటే ఇది తెలుపుకి, మెరుపుకి, ఆర్ద్రతకి, తర్వాత ప్రకాశానికి, వీటన్నిటికీ సంకేతం అన్నమాట ఈ చంద్రకళా స్వరూపానికి. అందుకనే శ్రీ సూక్తం ఏముంటుంది? ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం అంటుంది. అంటే ఆర్ద్రత అంటే దయ అమ్మవారి యొక్క స్వరూపం. ఈ రకంగా ఎవరైతే అంటే ఏ సాధకుడైతే లేకపోతే ఏ భక్తుడైతే ధ్యానిస్తాడో, మరి ధ్యానించడం అంటే మనకి ప్రశ్న వస్తుంది ఎక్కడా అని. అంటే హృదిత్వాం ఆధత్తే, హృదయంలో అంటే ఈ హృదయ స్థానము అనాహత చక్రం అది. అక్కడ త్వాం అంటే ఓ అమ్మా నిన్ను, ఆధత్తే అంటే స్వీకరిస్తాడో, ఈ స్వరూపంగా ఎవరైతే భావిస్తారో, స్వీకరిస్తారో, పూజిస్తారో వాళ్ళకి ఏమవుతుందిట? కిరంతి మంగేభ్య